నమస్తే. లా ఎక్సలెన్స్ యొక్క లక్ష్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఈనాడుకి సంబంధించినటువంటి న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ గురించి. ముందుగా ఈ వీడియో చేసేటటువంటి మేడంకి హెల్త్ బాగోకపోవడం వల్ల నేను ఒక 3-4 డేస్ కంటిన్యూ చేస్తాను. తర్వాత మేడం మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మన స్ట్రాటజీ ఏంటి, ఈ వీడియోస్ వెనుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, స్ట్రాటజీ ఎలాగా. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఆర్టికల్ చదువుతాం, కానీ ఆ ఆర్టికల్లో ఉన్న ఇష్యూతో పాటు దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది వివిధ రకాల క్వశ్చన్స్గా ఎలా అడగచ్చు అంటే, ప్రిలిమ్స్ అయితే ఎలా క్వశ్చన్స్ అడగచ్చు, మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ అడగచ్చు, అలా క్వశ్చన్స్. ఈ మూడు ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేసుకుంటామో అప్పుడే మన కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ మూడింటిని అనుసంధానిస్తూ చూద్దాం. మన వీడియోస్లో ఈ మూడింటిని అనుసంధానిద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూతాపంపై నిరసన గలం. అంటే భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి ఏదైనా మెజర్స్ తీసుకోవాలి, మీరు సరిగా మెజర్స్ తీసుకోవట్లేదు అని చెప్తూ ప్రొటెస్ట్లు అనేది చేయడం జరిగింది. నిరసన అంటే ఏమంటాం, ప్రొటెస్ట్లు అనేవి చేయడం జరిగింది. ప్రొటెస్ట్లు కామనే కదా, ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నారు అంటే, స్టూడెంట్స్ అనేవాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ప్రొటెస్ట్లు చేయడం జరిగింది, అందువల్ల దీన్ని స్పెసిఫిక్గా చెప్తున్నాము. ఈ ఆర్టికల్లో ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన దాని గురించే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, రీసెంట్గా స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఈ కంటెస్ట్లో స్వీడన్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఇచ్చిన స్పీచ్ అన్నది, ప్లస్ తను చేస్తున్నటువంటి యాక్టివిటీ అన్నది అందరికీ ప్రేరణ కల్పించింది. ఈ కంటెక్స్ట్లో కంట్రీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ లీడర్స్ అనేవాళ్ళు మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి, మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఆర్ ఈ ఉష్ణోగ్రతలు పెరగడం అన్నది దేనివల్ల, కొన్ని రకాలైనటువంటి గ్యాసెస్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది అవుతుంది. ఇవి కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం గాలిలో ఉంటాయి, అంటే అవి ఎక్కువ కాలం యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పొల్యూషన్ అంటే కాలుష్యం. ఈ పొల్యూషన్ ఎవరు కలుగజేస్తున్నారు, మనమే. వెహికల్స్ ద్వారా అయితేనేమి, ఇండస్ట్రీస్ ద్వారా అయితేనేమి, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, అవి వెహికల్స్లో వాడతాం, ఇండస్ట్రీలో వాడతాం. వీటన్నిటి వల్ల కాలుష్యాలు అనేవి వస్తున్నాయి. కానీ మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం వీటి కోసం అన్నది క్వశ్చన్. ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉంది, వాటి లెవెల్స్ని తగ్గించడానికి ఏం మెజర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చి అసలు పొల్యూషన్ని కలగజేసే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. అంటే ఏం చేయొచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ వాటిని తగ్గించవచ్చు, ఇండస్ట్రీస్లో పొల్యూషన్స్ తగ్గించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. వాటితో పాటు అఫారెస్టేషన్ అంటే ఎక్కువ చెట్లను నాటామనుకోండి, అప్పుడేమవుతుంది, చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతాయి. ఈ కంటెక్స్లో కూడా మనం పొల్యూషన్ని తగ్గించవచ్చు కదా. ఇలాగా గవర్నమెంట్స్ అన్నది యాక్టివ్గా మెజర్స్ తీసుకుంటే కానీ మనం ప్యారిస్ అగ్రిమెంట్ అన్నది చేసుకున్నాం 2015లో. ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమనుకున్నాము, ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన టైంతో పోలిస్తే టెంపరేచర్స్ అన్నవి అప్పటితో పోలిస్తే +2 వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి వెళ్తే ఫ్లడ్స్ కానివ్వండి, ఫ్లడ్స్ అంటే వరదలు, డ్రాట్స్, కరువులు, ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము. అన్టైమ్లీ అంటే టైం కాని టైంలో వర్షాలు రావడం, ఎండలు ఎక్కువ ఉండడం, మంచు ఎక్కువ కురవడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో వీటన్నిటిని తగ్గించాలి అంటే గవర్నమెంట్ అన్నది ప్లస్ ప్రజలు కూడా మన సైడ్ నుంచి మన వంతు మనం చేయాల్సింది చేస్తేనే వీటన్నిటిని అరికట్టగలము. అయితే ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, పొల్యూషన్కి సోర్సెస్ ఏంటి, ఇవన్నీ సోర్సెస్. ఇది ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ అనేది దేనికి సంబంధించింది, దాని యొక్క గోల్స్ ఏంటి. తర్వాత ఈ నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, వీటిలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి, హరిత వాయువులు అంటాం. వీటిలో ఏవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గుర్తించండి
అది మూడో టైప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. మెయిన్స్లో అయితే వాటిని ఎలా అరికట్టాలి, వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించాలో చెప్పండి. ఇలాగా ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకోవాలి ఈ ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఔషధ ధరలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఈ ఔషధ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, అసలు ఏంటి విషయం అన్నది. కానీ ఈ ఆర్టికల్లో మోస్ట్లీ ఇచ్చిన ఆర్టికల్స్ వెస్ట్ కంట్రీస్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఎస్పెషల్గా యుఎస్లో పెరుగుతున్న ధరల గురించి ఉంది. కానీ ఓవరాల్ ఇష్యూస్ ఏంటన్నది మనం చూద్దాం. ఇక్కడ డ్రగ్స్ అంటే ఔషధాలు. ఈ డ్రగ్స్ తయారు చేసేది ఎలాగా? డ్రగ్స్ తయారు చేయాలి అంటే ఫస్ట్ దాని మీద రీసెర్చ్ చేయాలా, ఆ రీసెర్చ్ చేసి వాటిని వచ్చిన రిజల్ట్స్ అనే వాటిని ప్రయోగించాలి. వాటిని క్లినికల్ ట్రయల్స్ అంటాం. అంటే ఆ మందు సరిగా పనిచేస్తుందా లేదా అని మనుషుల మీద, జంతువుల మీద ట్రై చేస్తారు. తర్వాత దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ మందుని బల్క్గా ప్రొడ్యూస్ చేసి దాన్ని సేల్ చేస్తారు. ఇది డ్రగ్స్ డెవలప్ చేసే విధానం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మోస్ట్లీ చాలా కంట్రీస్లో రీసెర్చ్ అనేది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫండ్ చేస్తున్నాయి. యూనివర్సిటీస్ ఇవన్నీ ఫండింగ్ చేస్తున్నాయి. కానీ ఈ టైంలో రీసెంట్ ఇయర్స్లో ఏమైంది, ప్రైవేట్ బయోటెక్నాలజీ కంపెనీసే రీసెర్చ్ చేసుకుంటున్నాయి. సరే, క్లినికల్ ట్రయల్స్ అంటామా, అన్ని స్టేజెస్లో పబ్లిక్ యూనివర్సిటీస్ చేసినా, ప్రైవేట్ కంపెనీస్ చేసినా ఇది జరుగుతుంది. ప్రొడక్షన్ అనేది మాత్రం ప్రైవేట్ కంపెనీస్ చేస్తున్నాయి. సేల్ చేసేటప్పుడు ప్రైవేట్ కంపెనీస్ వాటికి ఇష్టం వచ్చినటువంటి ప్రైసెస్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రాబ్లం అన్నమాట. ఎందువల్ల? పబ్లిక్ ఫండింగ్ ఒకవేళ చేస్తే, పబ్లిక్ ఫండింగ్ అన్నది ఎవరిది? ప్రజాధనం. అప్పుడు ప్రైసెస్ అనేది తగ్గాలి కదా. ప్రైసెస్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఈ ప్రైసెస్లో అంటే రీసెర్చ్ చేసినందుకు గాను వాళ్ళకైనా ఖర్చు, వాళ్ళ ప్రాఫిట్ మరియు దాన్ని ప్రొడ్యూస్ చేసినందుకు అయిన ఖర్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చేసింది అనుకుందాం. వాళ్ళే ప్రొడ్యూస్ చేసి అమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వేరే వాళ్ళకి ప్రొడక్షన్ రైట్స్ ఇవ్వచ్చు. ఈ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి రాయల్టీ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఎవరు ప్రొడ్యూస్ చేశారు, వీళ్ళు రీసెర్చ్ ప్రాపరా కాదా అని ఎలాగా అంటే రీసెర్చ్ చేసిన లెవెల్లో పేటెంట్, మేధో సంపత్తి హక్కు అంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, మేధో సంపత్తి హక్కు అనేది వీళ్ళకి ఇస్తారు. ఎందుకు అంటే ఒకసారి ఐపీఆర్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా దాని యొక్క పర్మిషన్ ఉండాలి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు దానికి రాయల్టీ పే చేస్తారు. ఎందుకు ఇచ్చారు? అంత కాస్ట్ పెట్టి రీసెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏదో ఒక ఉపయోగం ఉండాలి కాబట్టి ఐపీఆర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఈ ఐపీఆర్ అనేది జనరల్గా 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఇస్తారనమాట. కంట్రీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఈ కంటెక్స్లో ఈ డ్రగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బయోటెక్నాలజీ కంపెనీస్ అనేవి ఎక్కువ కాలం దీన్ని ఉంచుకొని ధరలు వాళ్ళే ఫిక్స్ చేసుకోవచ్చు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హార్ట్ డిసీజెస్కి వీటికి సంబంధించిన ధరలు చూస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచడం వల్ల ప్రజలు రోగంతో కంటే దానికి పే చేయాల్సిన ధరతో ఎక్కువ కష్టపడుతున్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం అన్నది గవర్నమెంట్స్ మీద ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి, ఈ డ్రగ్ కంపెనీస్ కానివ్వండి, ఈ మెడికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేస్తున్నాయి. సో ఈ పొలిటికల్ పార్టీస్ అనేవే కదా, ఈ పార్టీస్ నుంచే కదా ఎవరో గవర్నమెంట్కి వస్తారు. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఈ కంటెక్స్లో ఈ ప్రైసెస్ని అదుపు చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్ జోనస్ సాల్క్ అనే అతను 1955లో పోలియో టీకాని కనిపెట్టారు. కానీ అతను పేటెంట్ ఏమీ తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వచ్చేలాగా చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని ఉన్నాయి, ఎపిపెస్ అనేటటువంటిది. అలాంటి వాటికి ధర కంటే వాళ్ళు మార్కెటింగ్ ధరలు కూడా కలుపుకొని దాంట్లో ప్రైసెస్ అనేవి ఫిక్స్ చేయడం, వీటన్నిటి వల్ల ఆ మందులు అనేవి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. మనకి ఇండియాలో అయితే డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ అని ఉంది. దీని కింద మనం ఈ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల విధుల్లో ఎవరైతే పాల్గొంటున్నారో అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది అందుబాటులో ఉంచుతాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది.
మనకి ఈ ఏప్రిల్ నుంచి ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లోక్సభకి ఈ రెండిటికి కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ కంటెక్స్లో ఎలక్షన్ విధుల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ విధుల్లో పాల్గొనడం వల్ల వాళ్ళ రైట్ హక్కును, వాళ్ళ ఓటు హక్కును వినియోగించలేకపోతున్నారు. కానీ ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటింగ్ రైట్ ఉంది. దీని ప్రకారం ఇలా ఎన్నికల విధుల్లో నిర్వర్తించే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అంటే పోస్ట్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఓట్ని పంపించవచ్చు అన్నమాట. అలాంటిది ఆల్రెడీ ఉంది. మరి కొత్తగా ఏంటి అంటే దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళు, వీళ్ళకు కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించేలాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎంస్కి సంబంధించి కాంట్రవర్సీ జరుగుతుంది. ఏమని? ఈవీఎంస్ ట్యాప్ చేస్తున్నారు అన్నది కాంట్రవర్సీ అన్నమాట. అయితే ఈ సందర్భంలో ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇంతకుముందు మనం బ్యాలెట్ వాడేవాళ్ళము, ఇలా బాక్స్ ఉండేది, మనం పేపర్ వేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఎలక్ట్రానిక్ మిషన్ ఒకటి ఉంటుంది. దాని మీద ఏ పార్టీకి మనం ఓకే అనుకుంటే దాని మీద బటన్ ప్రెస్ చేయొచ్చు. ఇలాగ ఈవీఎంస్ వాడుతున్నాం. దీనివల్ల ఫాస్ట్గా ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోతుంది. ప్లస్ ఇలాగ దీంట్లో అనుకోండి, ఇంతకుముందు ఇంక్ పోయడం, వీటిని దొంగతనం చేయడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. సో అలాంటివి ఏమీ లేకుండా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అవుతుంది అని చెప్తూ ఈవీఎంస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఆ ఈవీఎంస్లో ఓట్స్ ముందే పెట్టేసుకొని తారుమారు చేస్తున్నారు అని కొంతమంది కంప్లైంట్స్ చేయడం జరిగింది. అందుకోసం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. దాంట్లో ఒక మెజర్ ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఈవీఎంస్ ఏదైతే వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా జీపీఎస్ని అమర్చి అవి ఎక్కడ ఆగుతున్నాయి, ఎంతవరకు అవి వెయిట్ చేస్తున్నాయి, ఇలాంటి అంతా మానిటరింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ట్యాంపరింగ్ కానీ ఏదైతే కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయో అవి ఏమీ జరగకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్లో ఇలా చేయబోతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంకా మనం చూస్తే న్యూస్లో VVPAT అనేది ఉంది. VVPAT అంటే ఏంటి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే ఈవీఎంతో అనుసంధానించి ఒక చిన్న ప్రింటర్ మిషన్ ఉంటుంది. దాంట్లో చిన్న విండో ఉంటుంది. ఇలాగ ప్రింట్ అని మనము ఓటు వేయగానే ఒక చిన్న పేపర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మనం ఎవరికి ఓటు వేసాము అన్నట్టుగా. దానివల్ల ఏమవుతుంది? ప్రజలకి ట్రస్ట్ పెరుగుతుంది. మనం జస్ట్ ఆ బటన్ నొక్కేసి వస్తే అది మన ఓటు పడిందో లేదా అన్నది తెలియదు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ట్రస్ట్ వస్తుంది కదా. ఎన్నికల్లో ట్రస్ట్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 50% పోలింగ్ స్టేషన్స్లో ఉన్నటువంటి VVPATస్లో వచ్చిన ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేయాలి. ఈవీఎం నుంచి వచ్చిన కౌంట్స్ చూపించాలి. ఈ రెండు టాలీ అయితేనే అక్కడ ఎలక్షన్ సరిగా జరిగినట్టు అనమాట. ఇది మామూలుగా అయితే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక చోట చేస్తారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ 50% కాన్స్టిట్యుయెన్సీస్లో 50% పోలింగ్ బూత్స్లో చేయాలి ఒక కాన్స్టిట్యుయెన్సీలో అంటున్నారు. అది ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, ఫైనల్ డెసిషన్ రాలేదు. ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకుంటాం? ఈవీఎంస్ అంటే ఏంటి, VVPAT అంటే ఏంటి, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి మెజర్స్ తీసుకుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మయన్మార్ రిలేషన్ గురించి. ఇండియా మయన్మార్ కలిసి కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. మోడల్ అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ అన్నమాట. రోడ్, తర్వాత పోర్ట్ని యూజ్ చేసే సీ మరియు రివర్ వాటర్తో ఇలా అన్నిటినీ కనెక్ట్ చేస్తూ, రైల్ కూడా అన్నీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మల్టీ మోడల్ అంటాం. ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కోల్కతా నుంచి ఇప్పుడు మనం చూస్తే నార్త్ ఈస్ట్ ఇటు సైడ్ ఉంది. ఇంతకుముందు ఇలా ఈ చిన్న వే ఉంది చూసారా, దాన్ని చికెన్ నెక్ కారిడార్ అంటాం. చికెన్ నెక్ కారిడార్, దాని అఫీషియల్ నేమ్ వచ్చి సిలిగురి కారిడార్ అనమాట. ఇలా ఏదైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఇలా వెళ్ళేవి నార్త్ ఈస్ట్కి, కానీ ఆ టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా కోల్కతా పోర్టు నుంచి మయన్మార్లో ఉండేటటువంటి సిత్వే అనే పోర్టుకి పంపించి, ఆ సిత్వే పోర్టు నుంచి కాలాదాన్ అనే రివర్ ఇక్కడ ఉందన్నమాట. కాలాదాన్ రివర్, ఆ రివర్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసి తర్వాత రోడ్డు నెట్వర్క్ ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి మిజోరాంని చేరుకునేలాగా ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది.
కానీ అక్కడ మయన్మార్లో ఉండేటటువంటి కొంతమంది ఇన్సర్జెంట్ గ్రూప్స్ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. దీంతో ఇండియా మయన్మార్ కలిసి అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాద శిబిరాలను ధ్వంసం చేయాలి అని అడిగిందనమాట ఇండియా మయన్మార్ని. అది చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఏ దేశాల మధ్య ఉంది, దాన్ని మల్టీ మోడల్ అని ఎందుకంటాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ఇవి మనం చెప్పాలి. మనకి ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా అవైలబుల్గా ఉందండి. అది లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు ద హిందూ అనాలిసిస్ తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. వీలైతే అది కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.